కళ ప్రభావానికి సంబంధించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. అందులో కొన్ని అంశాలను ప్రస్తావించాను. నేను శోధన చేయగా వచ్చినటువంటి అంశాలను కొన్నిటిని గురు రాహువులు, శుక్ర రాహువులు వీళ్ళ కలయికలో వచ్చేటువంటి సమస్యలు వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ మాట్లాడినప్పుడు చాలామంది దీని మీద అయ్యా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కూలంకషంగా గ్రంథస్థమైన విషయాలే కాకుండా పాటించాల్సిన విషయాలు ఏమిటి అని ఇక్కడ మనం మొదట్లో ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేసాం. జ్యోతిషం చెప్పుకోవాలి అంటే కనుక గ్రహజం, భావజం, రాశిజం, గ్రహభావజం, గ్రహరాశిజం, యోగజం అని చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ప్రధానంగా అండి ఈ కళత్ర భావ విచారణ అనేది అందరూ ఫస్ట్ తీయంగానే పెళ్ళిళ్ళు జాతకాలు చూసినప్పుడు అక్కడ బాగా ఎక్కువగా విచారణ చేస్తారు. ఇక్కడ వైదిక సాంప్రదాయాలు దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మార్కెట్లో సమాజ విధానాలు చూపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ముహూర్త శాస్త్రంలో చెప్పినటువంటి వివాహ పొంతనలు అనేటువంటి అంశం కూడా ఇక్కడ ఈ పెళ్ళిళ్ళ జాతకాలు ఎప్పుడే బయటపడుతుంది. అప్పుడు ఈ కళత్ర భావానికి ఎక్కువగా రేటింగ్స్ వస్తూ ఉంటాయి. మరి సహజంగా ఈ కళత్ర భావం ఒక్కటే చూస్తే వివరం అంతా బయటకు వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. ఇది ఖచ్చితం. ఎందుకంటే చాలా జాతకాల్లో కళత్ర స్థానం, కళత్రకారకుడు పాడైపోయినప్పటికీ కూడా భాగ్యస్థానాధిపతి కళత్ర భావంతో ముడిపడినప్పుడు స్థానం బాగుంది కాబట్టి బాగున్నాయి. మనకి ఇప్పుడు దాకా 6 ఎపిసోడ్స్ 6 స్థానాల యొక్క విశ్లేషణ జాతక పారిజాతం మన భావార్థ రత్నాకరంలో చేసుకొచ్చాం. షష్ఠభావం వరకు పూర్తి చేసాం. అయితే షష్ఠభావం చెప్తే కావాలని ఆపాను, అది మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇన్ని భావాలను కూడా మీరు మనకు దొరికిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఈ సూత్రాలుగా పెట్టుకోండి అని చెప్పి గత ఎపిసోడ్లో చెప్పి మీరు ఒకసారి తిరిపి చూసుకోవచ్చు. కారణం ఏంటంటే అవి సూత్రంగానే పనిచేసినాయి కాబట్టి. ఎట్లాగా సూత్రం అంటే మీరు కళత్ర భావాన్ని స్టడీ చేసేటప్పుడు కళత్ర భావం అంటే సప్తమ భావం స్టడీ చేయాలి, సప్తమాధిపతిని స్టడీ చేయాలి, మరి తర్వాత ఈ కారకుడు ఎవరు అనేది స్టడీ చేయాలి అని. అందులో శుక్రుడిని స్టడీ చేసుకుంటున్నాం. ఇక్కడ కళత్రాధిపతి పాడైపోయాడు, కళత్రకారకుడు పాడైపోయాడు. సహజంగా అప్పుడు భావాలు పాడైపోతూ ఉంటాయి. శుక్రుడు బాగుండగా సప్తమాధిపతి బాగుండకపోతే అయిపోతుంది. కానీ కళత్ర స్థానానికి శుభగ్రహాలు కానీ, భాగ్య అధిపతి కానీ, రాజ్యాధిపతి కానీ, లాభాధిపతి కానీ వీళ్ళు మిత్రగ్రహాలే ఇంకా సంబంధం కలిగి ఉన్నారనుకోండి, భావం బాగుంటుంది. ఏమండి ఈ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జాతకం చేయొచ్చా అని అడిగితే మీరు ఇట్లా చెప్పారు. ఈ అబ్బాయి జాతకంలో మరి కళత్ర స్థానానికి అధిపతి బలహీనుడై ఉన్నాడు, కళత్రాధిపతి బలహీనుడై ఉన్నాడు కదా అంటే ఇది కారణం. కానీ ఇక్కడ గ్రహరాశిజం అనేటువంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చాలా పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుతున్నాయి. ఏమిటంటే రాహు సంచారం, గ్రహరాజం, ఆ భావాల్లో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు, వివిధ రాశుల్లో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహభావజం, ఈ వివిధ భావాల్లో గ్రహాలు ఉన్నప్పుడు వాటిని జనరల్ వేలో చెప్పుకుంటూ వచ్చాడు. ఎట్లాగా మరి మేషంలో రవి ఉంటే ఏం చేస్తున్నాడు, వృషభంలో కుజుడు ఉంటే ఏం చేస్తున్నాడు అని కొన్ని గ్రంథాలు చెప్పుకుంటూ వచ్చినాయి. పంచమంలో రవి ఉంటే ఏం చేస్తాడు, షష్టంలో కుజుడు ఉంటే ఏం చేస్తాడు అనేటువంటి అంశాలని కొన్నిటిని ప్రస్తావన చేసుకొచ్చినాయి. వీటినన్నింటినీ కూడా మనం గ్రహ భావజం అనేటువంటి ఒక భావాన్ని ఒక బేస్ చేసుకుని, గ్రహరాశిజం అనే దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకొచ్చి చూస్తే ఆ గ్రహరాశిజంలో ఒకవేళ సప్తమ స్థానంతో ముడిపెట్టినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలకి స్థానబలాన్ని పరిశీలన చేసి ఆ స్థానబల ఆధారంగానే మనం వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే ఇది బాగుంది స్థానం, ఈ పాడైన స్థానం ఈ గ్రహం మూలంగా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తాం. కానీ అట్ ద సేమ్ టైం నువ్వు గ్రహరాశిజం అంటే ఆ రాశి సప్తమంలో ఏ రాశి అయిందో చూసుకుని ఆ రాశిలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావంగా ఆ భావం బాగుందా లేదా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ అట్ ద సేమ్ టైం నువ్వేం చేస్తావంటే అది ఆ స్థానం ఏ భావం అంటే కళత్ర భావం అయింది. ఈ కళత్ర భావంతో సంబంధం ఉన్న గ్రహాలు ఏ గ్రహాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే కళత్ర స్థానంలో శని ఉన్నాడు, వివాహం లేట్ అవుతుందని చెప్తారు. నిజంగా జనరల్గా మనం ఒక 100 జాతకాలు ఉంటే ఒక ఫార్ములా ఇది అప్లై చేస్తే చాలా మటుకు లేట్ అవుతుంది. ఎట్లా కంపారిజన్ లేట్ అంటే ఒకళ్ళు 30 ఏళ్ళు మాకు కరెక్ట్ టైం అనుకుంటారు, ఒకళ్ళు 25 ఏళ్ళు కరెక్ట్ టైం అనుకుంటారు, ఒకళ్ళు 20 ఏళ్ళకి కరెక్ట్ టైం అనుకుంటూ ఉంటారు. ఇట్లా కాదు. వాడి కుటుంబంలో వాడి పరిసరాల్లో వాడు అందరికంటే కూడా లేట్గా పెళ్లి చేసుకున్నాడా, ఎర్లీగా పెళ్లి చేసుకున్నాడా అనే విషయాన్ని మనం శోధన చేస్తే కనుక ఈ లగ్న శని ప్రభావం చేత మరి కొంచెం లేటు మ్యారేజెస్ అనేవి బయటపడుతూ ఉంటాయి. ఆ రాహు ప్రభావంగా కూడా కళత్ర అవయోగాలు ఉంటాయి అని చెప్పుకుని వచ్చాడు. ఇక మీకు కుజదోష విచారణ, ముహూర్త బాల శిక్షలో కుజదోష విచారణ చేసేటప్పుడు సప్తమ స్థానానికి ఎందుకు పెట్టాడు అనేది చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మన జాతక పారిజాతం విశేషాలు, ఈ స్థాన విశేషాలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా సప్తమ స్థానంతో ముడిపడి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు చెప్పాడంటే సప్తమంతో ముడిపడిన గ్రహాలు లగ్నం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ
ఆ కళత్ర స్థానంలో చేరిన రాహు అనేవాడు ఆయన మరి ఇబ్బందికరమైనటువంటి సంచారాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా భావాలను పాడు చేస్తూ ఉంటాడు అనే ఉద్దేశంతో ఈ కుటుంబంలో అంటే ద్వితీయంలో కానీ అష్టమంలో కానీ రాహుకేతులు ఉన్నప్పుడు వాళ్ళు కుటుంబ భావాన్ని పాడు చేసే అవకాశం ఉంది. ఇక్కడ కళత్ర స్థానంతో ముడిపడినప్పుడు లగ్నం కళత్ర స్థానంతో ముడిపడినప్పుడు వాళ్ళు మానసిక వ్యవస్థను పాడు చేసే అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితిని మన వాళ్ళు కూలంకషంగా ఎస్టిమేట్ చేస్తారు. అయితే ఆ రాహువు కంటే కూడా ఆ స్థానం మీద ఇతర గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా అనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పుడు రాహు యొక్క ప్రభావాన్ని పెద్దగా పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉంటుంది ఎంతో కొంత, ఏదో రోజు వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్లు వచ్చి ఏదో మాట అనుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్థాయి ఆ గ్రహాల యొక్క స్థానబల స్థాయి పెరుగుతున్న కొద్దీ కూడా ఏమవుతుందంటే అప్పుడు ఆ చిన్న చిన్న చికాకులే కలహాలే గొడవలకి పెద్దగా వస్తుంటాయి. ఇక్కడ సహజంగా ఒక వ్యక్తికి ఈ కళత్ర స్థానం ప్రభావంగా వచ్చే భార్య వచ్చు, వచ్చే భర్త వచ్చు, వాళ్ళ ప్రభావం చేత జీవితంలో కొన్ని కొత్త మార్పులు, ఆ సమస్యలు అయితే సమస్యలు, లాభాలు అయితే లాభాలు, యోగాలు అయితే యోగాలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసం చెప్పేసి ఇక్కడ మనకి కంపాటబిలిటీ అనే పేరుతో ఇచ్చారు. అది యాక్చువల్గా చెప్పాలంటే డెప్త్ నాలెడ్జ్తో గ్రంథాలన్నీ కనుక తిరుగుస్తూ వెళ్తే కనుక ఇక్కడ మనకి ఇవాళ మనకి మార్కెట్లో ఉన్న సబ్జెక్టులో చాలా మటుకు కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా బైపాస్ అయిపోయినాయి అని చెప్పవచ్చు. ఈ పెళ్ళిళ్ళ మ్యాచింగ్ దగ్గర ఈ జాతకాలను కూడా మన వాళ్ళు ఎక్కువగా శోధన చేసి చూస్తూ ఉంటారు. ఇక్కడ నక్షత్రాల రీత్యా చెప్పేటువంటి అంశాలను కొన్ని చెప్తూ ఉంటారు వివాహ పంతుల దగ్గర. అదే నేను ముహూర్త బాల శిక్ష దగ్గర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ద్వాదశ కూటములు అంటారు. మరి అది వాళ్ళందరూ కూడా దారి తప్పినని మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో పెద్ద సిద్ధాంతి గారు కూడా ఒక టీవీలో ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాడు, ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఆయన చక్కగా ఒక మాట మాట్లాడాడు. పెళ్ళిళ్ళు వాళ్ళ సిద్ధాంతం అందరూ ఇష్టం తయారు చేశారండి, జ్యోతిషాస్త్రాన్ని పాడు చేశారంటూ మాట్లాడుతూ ఆయన చాలా గొప్పగా మాట్లాడాను అనుకుని మ్యాచ్ మేకింగ్ దగ్గర ఆయన ప్రస్తావన వచ్చారు. సుమారు చాలాసేపు మాట్లాడాడు ఆయన. ఆ మ్యాచ్ మేకింగ్ దగ్గర ఏమంటాడంటే ఏకవింశ దోషాలు ఉన్నాయి, ఈ ఏకవింశ దోషాలతో వివాహ పంతులను చూడాలి, ఇవాళ ఎవరు చూడట్లేదు అంటూ మొదలెట్టాడు. వాటికి ద్వాదశ కూటాలు ఉంటారని కూడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా టీవీలో ఇంటర్వ్యూ చేసేస్తూ కొంతమందిని బైపాస్ చేస్తూ వెళ్ళిపోతారు. ఆయన పెద్ద పోస్టులో ఉన్నాడు, అందరూ అనుకుంటారంటే ఆయన చెప్పింది చాలా విశేషంగా అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కువ మంది జ్యోతిష్ శాస్త్రం మీద శోధన చేస్తున్నారు కాబట్టి ద్వాదశ కూటాలని ఏకవింశ దోషాలని చెప్పి మాట్లాడి పిచ్చోడల్లే ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందువలన సబ్జెక్టు బాగా డెప్త్ వెళ్ళి స్టడీ చేసుకోవాలి. ఈ కళత్ర భావంతోనే మొత్తం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఎక్కువగా అవసరమైన భావం ఇది. ఈ భావాన్ని ఎవరు సరిగా శోధన చేయకుండా దీని పెళ్ళిళ్ళ పొంతనల దగ్గరికి వచ్చేసరికి దారి తప్పించేసి ఇష్టమైనట్టు చెప్తున్నారన్నాను కూడా అవకాశం ఉంది. కారణం ఏంటంటే మ్యాచ్ మేకింగ్ దగ్గరికి వెళ్ళాక ఒకడు కుదిరిని చెప్తాడు, ఒకడు కుదరలేని చెప్తాడు. ఏమండి మా సిద్ధాంత్ గారు కుదిరిందని చెప్పారు, మీరేమో సిద్ధాంత్ గారు కుదరలేదు అంటున్నారు, ఏమిటంటే వాళ్ళిద్దరు పోటాడుకుంటూ ఉంటారు. ఏరా ఏం జరిగిందిరా అంటే వాడు అసలు సబ్జెక్టు మాట్లాడేదే ఉంటుంది అక్కడ. ఏదో ఊహ చెప్తూ ఉంటాడు, ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అంటాడు. అట్లా అనిపించడాలు లేవు వాళ్ళ. ఆ కళత్ర స్థానానికి భాగ్యస్థానం బాగుండాలి, కళత్ర స్థానం బాగుండాలి, ఆయుర్భాగ్యం బాగుండాలి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చి కుజదోషం అనే కాన్సెప్ట్ ఒకదాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. యాక్చువల్లీ కుజదోషం అనే కాన్సెప్ట్ ఉందా అంటే కుజదోషం అనే కాన్సెప్ట్ కూడా రవి వివిధ భావాల్లో ఉండేటువంటి ఫలితాలు, చంద్రుడు వివిధ భావాల్లో ఉండే ఫలితాలు, అలా ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో అలా 9 గ్రహాలకి ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో అందులో కుజుడికి కూడా కొన్ని భావాలకి కొన్ని విశేషాలు చెప్పాడు. అలాగా ఆ భావాలలో ఇక్కడ 1, 2, 4, 8, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాలకి కుజుడు ద్వారా వచ్చేటువంటి దోషాలు కాబట్టి, కుజుడుగా వచ్చేటువంటి దోషాలు కాబట్టి వాటికి కుజుడు దోషం అని పెట్టారు. రవుండుగా వస్తే రవి దోషం, శనుడుగా వస్తే శని దోషం. అంతేగాని దానికి ఒక పెద్ద ప్రత్యేకమైన కాన్సెప్ట్. దాని తర్వాత ఇంకా అనువాద గ్రంథాల్లో డెవలప్మెంట్స్ పెరిగిపోయినాయి దాని మీద మాటలు. ఇన్నిటిని కూడా మనం ఆధార గ్రంథాలను తీసి ఒక చోట పెట్టి పొందుపరిచి రాద్దామంటే ఇవన్నీ కూడా చివరికైనా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే భావ విశ్లేషణ. ఇప్పటిదాకా 6 భావాలు చెప్పుకొచ్చాం కదా, అదే విశ్లేషణ ఆయన అక్కడ చేసుకొచ్చాడు కుజుడితో. ఇప్పుడు మనం భావాలతో విశ్లేషణ చేసుకొస్తాం, తర్వాత గ్రహాలతో విశ్లేషణకు వెళ్తాం. ఇవి అక్కడ కనబడతాయి మనకి. కేపీ సిస్టమ్ చూసినప్పుడు సిగ్నిఫికేటర్స్, సిగ్నిఫికేషన్స్ అని ఉంటాయి. భావాలతో సిగ్నిఫికేటర్స్, భావాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి గ్రహాలు సిగ్నిఫికేటర్స్. భావాలతో ఏ భావాలను అయితే ఇవి ప్రభావం చేస్తున్నాయో అనేది గ్రహాల ద్వారా చూసేప్పుడు వాటిని సిగ్నిఫికేషన్ అంటారు. సిగ్నిఫై చేస్తుంది ఈ గ్రహం అక్కడ. అలాగా ఇక్కడ ఇప్పుడు మనం భావాల ద్వారా వర్కౌట్ చేసుకుంటున్నాం, రేపు గ్రహాల ద్వారా వర్కౌట్ చేసుకోవడానికి వెళ్తాం. ఆ గ్రహాల ద్వారా వర్కౌట్ చేసుకెళ్ళినప్పుడు నిజమే అన్ని గ్రహాలు ఎట్లాగో ఈ కుజుడు ఎట్లాగా, కుజుడు వివిధ భావాలతో ముడిపడి ఇచ్చేటువంటి ఫలితాల అంశాలని మనం ప్రస్తావన చేసుకొస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కుజుడు ద్వారా వస్తాయి కాబట్టి కుజ దోషాలు అంటున్నారు. అట్లాగే రాహు ద్వారా వస్తాయి రాహు దోషాలు. కానీ ఇక్కడ కళత్ర స్థానం విచారణ చేసేటప్పుడు కళత్ర స్థానానికి ఆయుస్థానానికి ముడిపెట్టి చూడాలి, కళత్ర స్థానానికి రోగస్థానానికి ముడిపెట్టి చూడాలి,
తర్వాత కళత్ర స్థానానికి పుత్ర స్థానం ముడిపెట్టాలి ఈ మ్యాచ్ మేకింగ్ దగ్గరికి వచ్చేసరికి. కారణం ఏంటి అంటే నువ్వు తీసుకొచ్చే ఆ కళత్ర స్థానం సంబంధం బాగుంది. అసలు నీ జాతకంలో కళత్ర స్థానం బాగున్నప్పుడు ఎదుర్కొన్న మంచి జాతకం ఎట్లా వస్తుంది? చిన్న కాన్సెప్ట్. ఇక్కడ నీ జాతకంలో భార్యతో ఇబ్బంది పడే యోగం ఉంది, అవతల అమ్మాయి జాతకం చాలా బాగుందండి, చాలా బాగుంటుంది, లేదా అబ్బాయి జాతకం చాలా బాగుంటుంది అని చెప్పి స్టడీ చేస్తున్నారు. అసలు అది కాన్సెప్ట్ కరెక్టేనా? నీకు ఎందుకు అవుతుంది? నీకు అసలు నీ జాతకంలో ఫస్ట్ అతను ఎత్తిపారేసే అసలు వచ్చిన అమ్మాయి జాతకం ఏంటో వచ్చిన అబ్బాయి జాతకం మనకెద్దు. నీ జాతకంలో నీకు అసలు వైవాహిక జీవితంలో సుఖపడే యోగం ఉందా అంటే సుఖపడే యోగం ఉంది. కాబట్టి అవతల జాతకంలో ఎట్లయితే సరే మంచి యోగాలు ఉండాలి. ఉన్న జాతకం నీకు అవుతుంది. నీ జాతకంలో కళత్ర స్థానంతో అవయోగం ఉంది, భార్య వలన కానీ లేదా ఒకవేళ ఆడవాళ్ళైతే భర్త వలన వాళ్ళు ఇబ్బంది పడే యోగాలు జాతకంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పెళ్ళిళ్ళ జాతకాలు చూస్తున్నావు. పెళ్ళిళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు ఆ కుర్రాడి జాతకంలో కళత్ర స్థానం చాలా బాగుంది, కుటుంబ స్థానం చాలా బాగుంది, యోగ్యంగా ఉంది, ఈ అబ్బాయితో వివాహం చేస్తే బాగుంటుంది. ఎట్లా ఉంటుంది ఇక్కడ? అది మ్యాచింగా మిస్ మ్యాచింగా నాకు అర్థం కాదా. ఎందుకంటే ఈ అమ్మాయికి భర్తతో ఇబ్బంది పడే యోగాలు బాగా జాతకంలో కనబడుతున్నాయి. ఇది తప్పిస్తున్నావా నువ్వు జాతకం చూసి చెప్తున్నావా? నువ్వు జాతకంలో యోగాలు తప్పిస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు? నీ డ్యూటీ ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? అసలు నీ క్లారిటీ ఉంది అక్కడ? నువ్వు ఏం చెయ్యి. నీకు కళత్ర స్థానం బాగాలేదు కాబట్టి నీకు వచ్చే అమ్మాయి మంచి అమ్మాయి రాకూడదు, లేదా నీకు నువ్వే ఆడపిల్ల అయ్యావు, నీకు వచ్చే భర్త మంచివాడు రాకూడదు. ఇక్కడ నీ జాతకంలో ఇట్లా రాసింది కాబట్టి నీకు వచ్చేవాడు ఎట్లాంటి వాడు వస్తాడు? నిన్ను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడు. కానీ నువ్వు మంచి జాతకాన్ని చూస్తున్నాను అనేటువంటి భావనలో ముందుకు వెళ్తున్నావు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఈ అమ్మాయికి మంచి సంబంధంతో ఎట్లా వెళ్ళవుతుంది? జాతకంలో లేదు కదా. నువ్వు ఇందాక చెప్పావు కదా, కళత్ర స్థానానికి వ్యయాధిపతితో ముడిపడిందో, షష్టాధిపతితో ముడిపడిందో, రాహుతో ముడిపడిందో, శనితో ముడిపడిందో, అది ఒక క్లియరెన్స్. నువ్వు ఇప్పుడు మొహాన రాసిపెట్టింది చదవడం వరకే సిద్ధాంతం యొక్క బాధ్యత, లేకపోతే మొహాన్ని రాసిపెట్టినటువంటి లలాట లిఖితాన్ని మార్చేసే శక్తి కూడా ఇక్కడ ఈ సిద్ధాంతికి ఉందా? ఇక్కడ ఏం జరుగుతోంది అనేది ఒక చిన్న విశ్లేషణ, ఒక చిన్న ప్రశ్నగా వేసుకుని మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్నాళ్ళు పోయినా సరే ఆ జాతకంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎక్కడ దాకా వెళ్ళాక చివరికి ఏదో వ్యయాధిపతి కళత్రంలో చేరాడు, కళత్రాధిపతి వ్యయంలో ఉన్నాడు, లేకపోతే రాహు కళత్ర స్థానంలో ఉన్నాడు. ఈ కారణాలు అయితే నీకు యోగం బాగాలేదు, కళత్ర యోగం బాగాలేదు. నువ్వు ఎన్నాళ్ళు పోయినా సరే కళత్రంతో ఇబ్బంది పడాలి. ఓకే, నువ్వు కళత్రంతో ఇబ్బంది పడాల్సినప్పుడు నీకు అక్కడ జాతకాలు పొంతంలోకి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ కుర్రాడి జాతకం చాలా బాగుందా, అబ్బాయి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడా, ఎట్లాగా? నీకు అసలు ఆ చూసుకునే యోగం నీ జాతకంలో లేదుగా. నీ భర్త నేను సరిగ్గా చూసే యోగం నీ జాతకంలో లేదుగా. మరి వచ్చే అబ్బాయి జాతకంలో పిల్లల్ని బాగా చూసే యోగం ఉంది అనేటువంటి లక్షణాలు కనుక ఉంటే వాడిని ఇచ్చి చేస్తే జాతకంలో యోగం మారిపోతుందా? యోగాలు మార్చే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావా? అసలు అలాంటప్పుడు బేసిక్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ పెళ్లికి ముందు నువ్వు ఏం చెప్పావు? ఈ అమ్మాయికి వ్యయాధిపతి కళత్ర స్థానంలో ఉన్నాడు, కళత్రాధిపతి వ్యయంలో ఉన్నాడు, రాహు కళత్ర స్థానంలో ఉన్నాడు, కాబట్టి అమ్మాయి సుఖపడదు అన్నావు. నువ్వు చెప్పావు కాబట్టి వెంటనే లలాట్లకి మారిపోతుందా? ఈ అబ్బాయితో పెళ్ళైతే నువ్వు గైడెన్స్ చేసావు కాబట్టి మారుతుందా? అసలు ఇంతకీ జాతకంలో ఏం రాస్తుంది కళత్ర స్థానంలో? అది ఒక విచిత్రమైన ప్రశ్న. అందుకోసమే హేతువాదులందరూ కూడా వీటి మీద వాళ్ళు ప్రశ్న వేస్తూ ఉంటారు, ఇది జ్యోతిషం సైన్సా అని. ఈ ఒక్క పాయింట్ మొత్తం ఎక్కువ యాక్టివేట్ అయ్యేది కూడా, ఎక్కువగా యాక్ట్ చేస్తుంది కూడా సిద్ధాంతులు అనేవాళ్ళు కానీ, జ్యోతిషం అనేది కానీ పెళ్ళిళ్ళ జాతకాల దగ్గర ఎక్కువ సమయాన్ని జ్యోతిషం కోసం వెచ్చిస్తూ ఉంటారు. దీనికోసమే కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సుఖపడే లక్షణాలు లేని వాడికి చక్కటి కళత్రంతో వివాహం ఎట్లా అవుతుంది? అసలు కళత్రంతో సుఖపడే లక్షణాలు లేని వాడికి కళత్రంతో వివాహం మంచి సంబంధంతో ఎట్లా అవుతుంది? దీన్ని విశ్లేషణ చెప్పండి అంటే చక్కగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. దృఢకర్మ, అదృఢకర్మ, సంచిత ప్రారబ్ధం, ఇలాంటి విశేషణ పదాలు. నేను కరెక్టేరా, నువ్వు జాతకం చెప్తున్నావా, జాతకంలో రాసింది మారుస్తున్నావా, అదే నీకు అవగాహన వస్తుందా? అది చెప్పరు. నేను కుజదోషాలు చెప్పినప్పుడు అయ్యా ఈ కుజదోషాలకు అంత సినిమా లేదండి, లేదు కుజదోషమే లేదు అనేటువంటి దాని మీద ఎపిసోడ్ చేశాను ముహూర్తపాల శిక్షలో. చేసినప్పుడు దాని మీద పెద్దలందరూ కూడా చాలామంది స్పందించి నాకు ఫోన్ చేసి చాలా ఎక్కువగా దారుణంగా మాట్లాడుతున్నావా అన్నారు. కానీ దాన్ని ఏ విధంగా మీరు సర్టిఫై చేసి శాస్త్రంలో మహర్షులు చెప్పారు కుజదోషం ఉంది, మహర్షి ప్రోక్తంగా ఇట్లా ప్రూవ్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని తీసుకురాగలరు అనే విషయాన్ని మాత్రం ఎవరు చెప్పాలి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుందంటే చాలామంది మాట్లాడుతున్నారు, ఆ సబ్జెక్టు మాట్లాడడం వరకే అవుతుంది కానీ దాన్ని అమలు చేసే విషయంలో ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఇదే కళత్ర స్థానం వలన పెళ్ళిళ్ళ జాతకాలప్పుడు మనం ఇద్దరు కాంబినేషన్ చూసేటప్పుడు ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పబోయేటువంటి కళత్ర స్థానానికి ఏవైతే పాయింట్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చాలా డీటెయిల్గా వర్కౌట్ చేయండి. చేసి ఇంతకీ
ఆ అబ్బాయి తరఫు మీరు లేదా అమ్మాయి తరఫు మీరు అనుకుందాం. ఆ అబ్బాయికి కళత్రంతో సుఖపడే లక్షణాలు ఉన్నాయా లేదా? మంచి కళత్ర యోగం ఉందా లేదా? చెడు కళత్ర యోగం ఉందా లేదా? ఆ మంచి కళత్ర యోగం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇబ్బంది పడే లక్షణాలు ఉన్నాయంటే ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఎట్లా ఇబ్బంది పడతాడు అనేటువంటి విశ్లేషణ మొత్తం అంతా కూడా అన్ని రకాల గ్రంథాలు శోధన చేసినప్పుడు బయటపడుతుంది. వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా విశేషాలు బయటకు వస్తాయి. అటువంటి అంశాలన్నింటినీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ప్రస్తావన చేద్దాం. స్వస్తి.